హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు మోహన మురళి. రచన అరికపూడి కౌసల్యాదేవి గారు. మోహన మురళి చివరి భాగం. ఓ చిన్న మాట అండి, నేను 4 నవలలు చదువుతున్నానండి. జీవన తరంగాలు, కన్నెవాగు, కోడెనాగు, ప్రేమ మందిరం, మోహన మురళి. రోజు 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. ఇవాళ 2, రేపు 2. అయితే మోహన మురళి వాటితోటి అయిపోతుంది. దీని ప్లేస్లో రావినూతుల సువర్ణాకరణన్ గారు రాసిన మలుపులోని మాధుర్యం నవల చదవబోతున్నానండి. దీన్ని ఆదరించినట్టే ఆ నవల కూడా ఆదరించండి. అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ. దీంతోపాటు ఒక చిన్న పొడుపు కదండి. మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే రేపు పెట్టే వీడియోలో చూడండి. థ్యాంక్ యూ. పొడుపు కథ వచ్చేసరికి అడ్డం కోస్తే చక్రం, నిలువు కోస్తే శంకరం. ఏమిటో కనుక్కోండి, తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఇక నవల్లోకి వెళదామండి. మోహన మురళి చివరి భాగం. అఖ్తార్ అంగీకారంగా తల పంకించాడు. జయలక్ష్మి, మురళీలు వచ్చి కూర్చున్నారు. జయలక్ష్మి అలసిపోయినట్లు కనులు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలింది. మురళి జయలక్ష్మి తలను సవరించుతూ నెమ్మదిగా అడిగింది, ఆంటీ, ఏమైనా తీసుకొస్తాను, లోపలికి అంతలో రాత్రి తన చేతిలో విష్ణువర్ధన్ రావుకు పాలు పట్టడం గుర్తు వచ్చినట్లుగా పాలిపోయింది ఆమె ముఖం. వద్దండి, వద్దు, నా చేతితో ఏమీ ఇవ్వను అంది బలవంతంగా కన్నీరు ఆపుకుంటూ. ఆ మాటలు నూతిలో నుండి వచ్చినట్లు ఉన్నాయి. మురళి అంటూ రంగనాథ్ లేచి పట్టుకొని ఉండకపోతే కిందపడి ఉండేది. రిలాక్స్ మురళి, ఇక అంతా తెలిసింది కదా, అన్ని సమస్యలు దూరం అవుతాయి. బీ చీర్ఫుల్ అంటూ ఆమెను తన పక్క కుర్చీలో కూర్చుండజేసి మంచినీళ్లు తెమ్మన్నాడు. అఖ్తార్ అడ్డు వచ్చాడు. ఆగండి సార్, వంటగదిలో రాత్రి మిగిలిన మంచినీరు నుండి ఏదీ వాడవద్దు, అన్నీ పరీక్షలకు పంపాలి, జయలక్ష్మి నెమ్మదిగా చెప్పింది. స్టోర్ రూంలో నుండి వేరే గిన్నెలు తెచ్చి వేరే గదిలో ఈరోజు పట్టిన నీటితో చేయించండి వంటలు. ఇంతవరకు ఆండాళ్లు శాపనార్థాలు వదులుతూనే ఉంది. మధ్య మధ్య రక్షక భటులు ఆమెను అదిలించుతూనే ఉన్నారు. జాన్ చచ్చిన పాములా నిలబడ్డాడు ఒకచోట. విజయ్ 4 తగిలించేసరికి అతడు అంగీకరించాడు. నా రాకపోకలకు వీలుగా నేను పగలే స్టోర్ రూమ్ గది తలుపు బయట తీసి ఉంచాను రహస్యంగా. అతని కోసం కనిపెట్టి ఉండి మాణిక్యం పాలు కాచి ఏదో తేవటానికి అటు వెళ్ళగానే ఇటు రహస్యంగా వచ్చి ఆ పాలగిన్నెలో కలిపాను విషపు పొడి. జయలక్ష్మి నివెరపాటుతో చూచి అన్నది. ఘాతకుడా, అంతకు మించి మాట్లాడలేకపోయింది. వరండాల నుండి వింటున్న ఆనంద్ బిగ్గరగా అరిచాడు. అయితే వాడినే తన్నండి, ఉరితీయండి. మా మామయ్య గారికి సేవ చేసే అవకాశం లేకుండా మమ్మల్ని ఇలా నిలబెట్టారేమిటి? మేమేం నేరం చేశాం? జాన్ రెచ్చిపోయి ఇంకా బిగ్గరగా అరిచాడు. ఒరే ఆనంద్, ఏంటి పెద్ద మనిషిలా చెప్తున్నావు? నువ్వు కాదట్రా నా చేత ఇదంతా చేయించింది. పాలగిన్నెలో కలిపేస్తే అది తాగిన అందరూ చస్తారని విషం తెచ్చి ఇచ్చింది నువ్వు కాదట్రా. నీ మామ చేస్తే ఆస్తి నీకు వస్తుందని, అందులో 4వ వంతు నాకు ఇస్తానని నువ్వు అనలేదు? రంగనాథ్, అఖ్తార్, జయలక్ష్మిలు ఇంకా అక్కడి వారు ముఖముఖాలు చూచుకున్నారు. అఖ్తార్ చివాలున లేచి జాన్ వద్దకు వెళ్ళటము, అతడిని ఎడాపెడా వాయించటము నిత్తల కాలంలో జరిగిపోయింది. ఆనంద్కు నీకు స్నేహం ఎలాగైంది చెప్పు? నేను పట్నం వెళ్లేవాడిని సరుకులు కొనడానికి. అక్కడ ఆనందే నాతో స్నేహం చేశాడు. నేను చెప్తాను సార్ అని విజయ్ ముందుకు వచ్చాడు. ఇక్కడ చేరి జీవితాలు బాగు చేసుకుంటున్న అందరినీ మరలా తప్పుదారి పట్టించే పథకంలో ఉన్నారు ఆనంద్, అతని తల్లిదండ్రులు. జాన్, ఆనంద్ కలిసి కార్లు, స్కూటర్లు అపహరించారు. ఆడపిల్లలను అపహరించి సర్వనాశనం చేశారు. నేను సేకరించిన వివరాలన్నీ మీకు ఇచ్చిన ఆ పుస్తకంలో ఉన్నాయి. ఆనంద్ కన్ను ఆస్తిపైన, మురళిపైన పడింది. అందుకే ఇక్కడ చేరాడు ఆనంద్, తన పథకం సానుకూలం కావడానికి. అఖ్తార్ అందరి దిశ చూశాడు. ఆనంద్ ముఖం వాలిన ఆండాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటుంది. నా బిడ్డ ఏ పాపమూ ఎరుగడు అంటూ. అఖ్తార్ చెప్పాడు. సార్, 1 సంవత్సరం నుండి ఈ చుట్టుపట్ల అంతా, ముఖ్యంగా టౌనులో చిన్న పెద్ద నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్ని పెద్ద నేరాల విషయంలో పాత నేరస్తులందరినీ అరెస్టు చేయడం జరిగింది. అయినా నేరాలు ఆగలేదు. అందువల్ల మేము ప్రత్యేక నేర పరిశోధనలకు రప్పించాము. ఇక్కడ విష్ణువర్ధన్ రావు గారి వద్ద కొంతమంది పాత నేరస్తులు ఉన్నారనేది కూడా తెలిసింది.
నేరాలు రుజువు రానంత వరకు మన దృష్టి అందరిపైన ఉంటుంది కదా. ఫలితంగానే విజయ్ని ఇక్కడికి పంపటం జరిగింది. జాన్ రాత్రిళ్ళు పోయి నేరాలు చేసి ఉదయం ఇక్కడికి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ అంటూ మనస్ఫూర్తిగా కరచాలనం చేశాడు రంగనాథ్. నిన్న రామకృష్ణారావు ఆనందులు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు కూడా మేము మా డ్యూటీ ప్రకారం కంప్లైంట్ నోట్ చేసుకున్నాం. మాకు ఇక్కడి విషయాలేమీ తెలియనట్లే ఉన్నాం. కానీ మాకు ఎప్పటి సమాచారం అప్పుడు తెలుపుతూనే ఉన్నాడు విజయ్. నిన్న మధ్యాహ్నం మీరు విష్ణువర్ధన్ రావు గారు ఘర్షణ పడటం కూడా మాకు తెలిసింది. వీళ్ళిచ్చిన కంప్లైంట్లో కూడా మీ పేరు ఉన్నది. అందుకే నేను ఇక్కడికి రాగానే నిజం తెలిసినా అలా ప్రవర్తించాను. అతను మనస్ఫూర్తిగా నవ్వాడు. ఆల్ రైట్ మిస్టర్, నేను ఇటువంటి డ్యూటీలో తలనెరిసిన వాడినేగా. విజయ్ అఖ్తార్తో చెప్పాడు. సార్, ఈ జాన్పై నిన్నంతా నేను పూర్తి నిఘా ఉంచాను. నెల నుండి వీడు రాత్రిళ్ళు తరచూ మాయమవుతున్నాడు. నిన్న ఎక్కడికి పోకపోగా ఈ భవనం చుట్టూ తిరిగాడు. నేను పిచ్చాన్నే అనుకొని నిన్న మధ్యాహ్నంగా నా ఎదుటే ఆనంద్ జాన్ మాట్లాడుకుంటున్న మాటలు వినండి. విష్ణువర్ధన్ రావు గారి గదిలో ఉన్న ఈ టేప్ రికార్డర్లో నేను కిటికీలో నుంచి సంగ్రహించి వీళ్ల మాటలను రికార్డు చేశాను. చెట్టు కొమ్మల్లో ఉంచినందున ఇది వాళ్లకు కనపడలేదు. వీళ్ళు మురళిని కూడా బెదిరించారు సార్. బటన్ నొక్కగానే మాటలు వినవచ్చాయి. ముందు ఆనంద్ గొంతు. మురళి జాగ్రత్త, కొద్ది రోజుల్లో నీవు నా అధీనంలోకి రాబోతున్నావు. ఈ ఐశ్వర్యానికంతకు వారసుడిని. లోగడ నువ్వు నన్ను తిరస్కరించిన దానికి, తిట్టిన దానికి ఫలితం చూడబోతున్నావు. రేపు నువ్వు కటకటాల వెనుక ఉంటావు. ఎల్లుండి నేనే వచ్చి నిన్ను జామీనుపై విడిపించుతాను. నోర్మయ్, విష్ణువర్ధన్ రావు గారితో చెప్పానంటే నీ అంత చూడగలరు. అది మురళి గొంతు. ఆ వెంట వినపడింది ఆనంద్ నవ్వు. వాడినే రక్షించుకోలేడు. పోతున్నాడు స్వర్గానికో నరకానికో. నిన్నక ఏ దేవుడు రక్షించలేడు. ఛీ, నీతో నాకే మాటలు. మురళీ కంఠం. తర్వాత కొన్ని సెకన్లు ఖాళీగా తిరిగింది టేపు. జాన్ గొంతు వినిపించింది. ఏంటి ఆనంద్, ముసలోడి పని ఈ రాత్రే చూసేద్దామా? వెన్నంటి ఆనంద్ స్వరం. ఇంకా అనుమానమా? ఇదిగో తిరుగులేని విషం. వాడి మందులోనూ కాఫీలోనూ కలిపేయి. ఇవాళే జరగాలి. సాయంత్రం ముసలాడితో రంగనాథ్ దెబ్బలాడటం అందరూ చూశారుగా. వాడి కొడుకే ఇక్కడ డాక్టర్. డాక్టర్ను ప్రేమించింది మురళి. ముగ్గురూ కలిసి చంపారు అని అందర్నీ చక్కగా నమ్మించవచ్చు. వీలైతే బీరువాల్లో వెతికి చూడు. ముసలాడేమైనా వద్దా ఆనంద్, ఇక బీరువాలు వెతికే పని కుదరదు. ఇంతవరకు నీ ప్లాన్ బాగుంది. ఇది కలిపేసి నేను తప్పదాగి పడుకుంటాను, నాకేం తెలియనట్టు. మంచిది. తెల్లారక ముందే నేను పోలీసుల్ని తెస్తాను తప్పుడు రిపోర్టుతో. ఓయి తెలివి తక్కువవాడా, బాగా ఆలస్యం చేసి తెల్లారకనే రా. నేనిది ఇప్పుడే కలిపితే ఏ నిద్దట్లోనో పోవచ్చు ప్రాణం. నువ్వు గానీ ప్రాణం పోకముందే పోలీసులను తెచ్చావంటే వాళ్లే మళ్ళీ డాక్టర్లను పిలిచి ప్రాణం నిలబెట్టేయగలరు. సరే జాన్, జాగ్రత్త. వెళుతున్నా. ఆ మురళికి చూసావా ఎంత పొగరో? అది నాకు దక్కకపోయిందా ఇక దాన్ని బతకనివ్వకూడదు. రికార్డర్ కట్టేస్తూ అన్నాడు విజయ్. అందుకే నేను ఈ జాన్ వంటింటి వైపు పోకుండా ఆ పరిసరాల్లోనే ఉన్నాను. కానీ ఇతడు స్టోర్ గది దారి తెరిచిపెట్టుకున్నట్టు తెలియదు. నేను రాత్రి మీకు మెసేజ్ అందించి వచ్చేసరికి వీడు విష్ణువర్ధన్ రావు గారి గదిపై వెంటిలేటర్ నుండి బయటకు వస్తూ కనబడ్డాడు. నన్ను చూచి ఎవరోనని కంగారుతో ఆ అద్దాన్ని బద్దలు కొట్టాడు కూడా కిందికి దూకుతూ. జానీ ఏడుపు మొదలుపెట్టాడు. బాబు, బుద్ధి గడ్డి తిన్నది. సాయంత్రమంతా నేను ఆలోచించుకుంటూనే ఉన్నా. అందుకే అవకాశం దొరికినా కలపలేదు విషం. రాత్రి మళ్ళీ నా నెత్తిన సైతాన్ కూర్చుని నా చేత ఈ పని చేయించింది. ఇక అతడితో ఎవరూ మాట్లాడలేదు. అఖ్తార్ లేచి జయలక్ష్మితో అన్నాడు. అమ్మా, నేను సాయంత్రం మళ్ళీ వస్తాను. విష్ణువర్ధన్ రావు గారు అప్పటి కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు. మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. మరి మీ ఈ బంధువులను నేను తీసుకుపోక తప్పదు. ఆమె మౌనంగా నమస్కరించింది. ఆండాళ్ళు కృష్ణారావులకు కూడా సంకెళ్ళు తగిలించబడ్డాయి. నేనెందుకులా దుర్మార్గుడా? ఆండాళ్ళు అరిచింది. ఈ విషయాన్ని నువ్వే కొని నీ కొడుక్కి పంపావని మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి కనుక. విష్ణువర్ధన్ రావు గారు పూర్తిగా కోలుకున్నాడు. అంతా సాయంత్రం సమావేశమై కూర్చున్న వేళ మురళి మౌనంగా ఏదో తలపోస్తూ కొంత దూరంగా కూర్చుంది. మురళిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా చాలా సేవ చేసింది నీకు అన్నాడు రంగనాథ్. నిజం, అంగీకరించింది జయలక్ష్మి. మురళి వల్లే నేను ధైర్యంగా ఉండగలిగాను. మురళి వంశీలే లేకపోతే మేమసలు ఉండేవాళ్ళమా ఈపాటికి? మై గాడ్. ఏ మాటకు చెల్లించలేదు దీర్ఘాలోచనలో ఉన్న మురళి. విష్ణువర్ధన్ రావు అటు చూశాడు. మురళి, ఇల్లారా, నీకేం కావాలో కోరుకో. వంశీ, నువ్వు కూడా. వంశీ నవ్వేశాడు. ఏమిటి అంకుల్, మా డ్యూటీ మేం చేసిన దానికి అలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు? మురళి నవ్వలేదు. కోరింది ఇస్తారా అంకుల్ అంటున్న ఆ కళ్ళల్లో
అమితమైన నిర్వేదం ఉంది. ఓ అడుగు జయలక్ష్మి విష్ణువర్ధన్ రావు ఒకేసారి అన్నారు. అంకుల్, నాకు విముక్తినివ్వండి అంటున్న మురళి కనుల నీరు జలజల రాలింది. మిమ్మల్ని వదిలి వెళ్ళటం బాధగానే ఉంటుంది, కానీ తప్పదు. నేను అడుగుపెట్టాకే నిర్మలమైన మీ ఇంటికి, మీ ప్రాణానికి కూడా ఆపద వచ్చి పడింది. అనుకోని ఈ అభ్యర్థన అందరినీ దిగ్భ్రాంతులను చేసింది. మురళి, నేనలా ఎప్పుడూ అనుకోలేదమ్మా అన్నాడు. అటువంటి ఆలోచన చేయలేనంత ఉన్నత హృదయం అంకుల్ మీది. మీ వద్ద అబ్బిన శిక్షణా సంస్కారాలతో ఎక్కడో దూరంగా నేనెవరో తెలియని చోట బ్రతకాలనుంది అంకుల్. నేను నీకేం శిక్షణ ఇచ్చానమ్మా? నువ్వు జన్మతః సంస్కారివి, ఉన్నతురాలువు. నీ సాయమే లేనిదే. నువ్వు గనక ఇక్కడి వారిని సంస్కరించకపోతే నేను నా పథకం ఈ పాటికి ప్రపంచంలో నవ్వుల పాలై ఉండేవాళ్ళం. ప్లీజ్ అంకుల్, నాకు ఈ వాతావరణం నుండి పారిపోవాలనుంది. జరిగినవన్నీ తలుచుకుంటే భయంగా ఉంటుంది. నేను ఇక్కడ ఉంటే ఇంకా గొడవలు. రంగనాథ్ కలుగజేసుకున్నాడు. సరే, కావలసిన అందరం ఇక్కడే ఉన్నాం గనక ఒక్క మాట చెబుతాను. మురళి, నీకు ఈ వాతావరణం నుండి విముక్తి కావాలి కదా, నా ఇంటికి రామ్మా. అందరూ విస్మయంగా చూస్తుండిపోయారు రంగనాథ్ వైపు. వరే విష్ణు, నువ్వు పోట్లాడకూడదు మరి నాతో. అయితే ఒక్క షరతు, మురళి నా కోడలిగా అడుగు పెట్టాలి, అంతే. అందరితో పాటు మురళి కూడా విభ్రాంతితో చూడసాగింది. ఏమిట్రా అలా చూస్తారు అందరూ అంటూ నవ్వేశాడు రంగనాథ్. ఒరే విష్ణు, జాతిని బట్టి ముద్ర వేయకూడదని ఒకనాడు నువ్వంటే పోట్లాడాను. కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూశాను కదా. పెద్దవాళ్ల కొడుకుగా ఆనంద్గాడేం చేశాడు? కటకటాలు లెక్క పెడుతున్నాడు ఈనాడు. విష్ణువర్ధన్ రావు ఒక కంగలో లేచి వెళ్ళి రంగనాథ్ 2 చేతులు పట్టి ఊపేశాడు. థ్యాంక్స్ రా రంగా, చాలా థ్యాంక్స్ నీలో పరివర్తనకు. కానీ మురళిని నేను నీ ఇంటికి అప్పుడప్పుడు పంపిస్తాను, కానీ ఇక్కడే ఉంటుంది నా దగ్గర, నీ కొడుకుతో పాటు. అయితే నేను ఇక్కడే ఉంటాను. హాయిగా పిల్లలపై బాధ్యత పడేసి మనం చదరంగం ఆడుకుంటూ కూర్చుందాన్రా, జయలక్ష్మి ఆనందంతో అంది. మురళి బంగారు తల్లి, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ మోహన మురళీనాదం నిజంగా వినిపిస్తుందనుకోండి, గోపెమ్మ అన్నది. వంశీబాబును ఒక్క మాట కూడా అడగకుండా నిర్ణయిస్తారా బాబు? ఇంకా అడగడమేమిటి? ఆ ఇద్దరి అన్యోన్యత గుణాలు చూసి నేను ఏనాడో అనుకున్నాను మురళీ వంశీల వివాహం జరిగి తీరుతుందని. మురళిలో ఆశ్చర్యం ఇంకా తరగలేదు. ఆ కనులలో ఆమె దాచినా దాగని ఆనందం నర్తిస్తుంది. ఎంత వద్దని వారించినా ఆమె కనులు వంశీ మీదకి తిరిగి దొంగచూపులు చూస్తున్నాయి. విష్ణువర్ధన్ రావు అన్నాడు. జయ, ఈ శుభ సందర్భంలో నువ్వు ఒక ప్రకటన ఇవ్వాలి. జయలక్ష్మి నవ్వింది. మురళీ వంశీల వివాహ సందర్భంలో కానుకగా ఇయ్యడానికి మేము ముందే వీళ్ళు రాసి ఉంచాము. అనేక సందర్భాల్లో నేను మురళిని వంశీని చాటుగా పరిశీలించాను. వారికి ధనాపేక్ష లేదు, సేవానిరతే ఉంది. విష్ణువర్ధన్ రావు అన్నాడు. గోపెమ్మ గారు, ఆనాడు మురళి చిన్నబిడ్డగా ఉండగా మీరు ఆ ఊరిని వదిలిపెట్టారు, గుర్తుందా? ఆనాటి పోలీస్ ఆఫీసర్ని నేనే అక్కడ. అవునండి. మీలో ధనాపేక్ష ఆనాడు లేదు, ఈనాడు లేదు. అదే నేను గమనించుతూ వచ్చాను. మురళి ఆ రోజు నా కారును లిఫ్ట్ అడిగినప్పుడే నేను మిమ్మల్ని గుర్తించాను. ఇక్కడికి వచ్చాక మీరు మీ గురించి దాపరికం లేకుండా అన్నీ చెప్పారు. అప్పుడే మీపై నాకు గౌరవం పెరిగింది. నేను 4 నెలల క్రితమే ఈ యావదాస్తిని, నా ఆదర్శ బాధ్యతలను అన్నీ నిర్వహించే సర్వాధికారాలతో మురళీ పేర విల్లు రాశాను. ఆమె నా అభిమాన పుత్రిక. మరి అల్లుడి కట్నమో? రంగనాథ్ హాస్యంగా అన్నాడు. మా అమ్మాయి గుణగణాలే కట్న కానుకలు. మురళీ వంశీలు లేచివచ్చి పెద్దల కాళ్లకు నమస్కరించారు. అప్పుడే ఈ వార్త మాణిక్యం ద్వారా అందరికీ తెలిసిపోయినట్లుంది. జనమంతా కోలాహలంగా వచ్చి వారిని చుట్టుముట్టి ఆటపాటలు ప్రారంభించారు. విష్ణువర్ధన్ రావు అందరినీ ఉద్దేశించి అన్నాడు. మీకు వంశీబాబు మురళీల వివాహం ఆనందదాయకమని మీ ఆటపాటలే చెబుతున్నాయి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మంచి దుస్తులు, విందు భోజనము సమకూర్చదలుచుకున్నారు మీ అమ్మగారు. ఈ సందర్భంలోనే నా హెచ్చరికను కూడా వినండి. జాన్ వంటి చీడపురుగులు కానీ మీలో ఉంటే ఎప్పటికప్పుడు ఆ చీడను ఏరిపారేయాలే కానీ ఆ విషయం మా నుండి దాచి పరిస్థితులను వికటించనీయవద్దు. చిత్తం బాబు, చిత్తం. విష్ణువర్ధన్ రావు గారికి జై. జయమ్మ గారికి జై. డాక్టర్ బాబుకు జై. మురళమ్మ గారికి జై. జనం జయధ్వానాలతో సందడి చేస్తుంటే ఆనందంగా చూసుకుంటున్న విష్ణువర్ధన్ రావు చమత్కరించాడు. రంగనాథ్ బాబుకి జై. అనండి అనండి, ఆయన ఇప్పుడు మన వియ్యంకులు, మగపెళ్లివారు కదా, అసలే కోపిష్టి. నోర్ముయిరా,
ఆనందంగా స్నేహితుడి భుజం చరిచి పకాలను నవ్వాడు రంగనాథం. శుభం. దీని తర్వాత మలుపులోని మాధుర్యం నవలని కూడా తప్పకుండా వినండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.